హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. ఏపీ రాజకీయాల్లో మరోసారి శాసన మండలి వేదికగా తీవ్ర ఉగ్రత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు దారితీసింది. తిరుమల లడ్డు ప్రసాదం అంశం చుట్టూ మొదలైన చర్చ క్రమంగా వ్యక్తిగత వ్యాఖ్యలు, రాజకీయ ఆరోపణల దిశగా వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు పరిస్థితి అదుపు తప్పడంతో మండలి చైర్మన్ మోహేష్ రాజు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా శాసనసభ లేదా శాసన మండలిలో ప్రజా సమస్యలు, పాలన, అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలి. కానీ చాలా సందర్భాల్లో రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆందోళనలు, నినాదాలతో సభ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంటుంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి కనిపించింది. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అదే అంశం మండలిలో కూడా చర్చకు వచ్చింది. సభ ప్రారంభమైన తర్వాత తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించిన అంశంపై చర్చ ప్రారంభమైంది. లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత, ధరలపై వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కొందరు సభ్యులు ఈ అంశాన్ని కేవలం పరిపాలన సమస్యగా చూస్తుండగా మరికొందరు దీన్ని రాజకీయ అంశంగా మలిచారు. అదే సమయంలో ఈ చర్చలో భాగంగా వ్యక్తిగత వ్యాఖ్యలు రావడం సభలో ఉద్రిక్తతకు కారణమైంది. ఈ చర్చలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాల గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ను క్రిస్టియన్ అని మంత్రి పేర్కొనడం సభలో ప్రతిపక్ష సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. వెంటనే వైసీపీ సభ్యులు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, జగన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని, తన అభిప్రాయాన్ని మార్చుకోనని చెప్పారు. జగన్ను క్రిస్టియన్ అని అన్నానని, ఆ మాటను తిరస్కరించనని స్పష్టం చేశారు. అదే సమయంలో జగన్ నిజంగా క్రిస్టియన్ కాదని ఆయన స్వయంగా చెప్పాలని కూడా సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో సభలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ సభ్యులు ఒక్కసారిగా లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు. సభలో చర్చ కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్ష సభ్యులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు పట్టుబట్టారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి స్పందిస్తూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబంతో కలిసి తిరుమల దర్శనానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సభలో పరిస్థితి మరింత వేడెక్కింది. వైసీపీ సభ్యులు దీన్ని వ్యక్తిగత దాడిగా పేర్కొంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలో గందరగోళం పెరుగుతున్న నేపథ్యంలో చైర్మన్ మోహేష్ రాజు సభ్యులను ప్రశాంతంగా ఉండాలని కోరారు. ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉంటుందని, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. అయితే ఆ సమయంలో సభలో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. వైసీపీ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు. జగన్కు క్షమాపణ చెప్పాలి అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని కూడా వారు డిమాండ్ చేశారు. సభలో ఈ పరిస్థితి కొనసాగుతుండడంతో చైర్మన్ మొదటిసారి సభను కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. కొంతసేపటి తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్ మరోసారి కోరారు. సభ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. జగన్కు క్షమాపణ చెప్పకపోతే సభను నడవనివ్వమని వారు స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రసంగించడానికి లేచారు. ఆయన మాట్లాడడం ప్రారంభించగానే సభలో మరోసారి ఉద్రిక్తత పెరిగింది. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి ధరలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కిలో ఆవు నెయ్యి ధర 300కి ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంలో రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైసీపీ సభ్యులను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. సోము వీర్రాజు మాట్లాడుతూ 320కి ఆవు నెయ్యి కొనాలని అడుగుతున్న వారు ఎలా ఎమ్మెల్సీలు అయ్యారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఒక్కసారిగా పోడియం వైపు దూసుకెళ్లి నినాదాలు చేయడం ప్రారంభించారు. సభలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే స్థితికి వచ్చి చేరుకుంది. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధికార పక్ష సభ్యులు కూడా స్పందించడంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. చైర్మన్ మోహేష్ రాజు పలుమార్లు సభ్యులను తమ స్థానాలకు వెళ్లాలని కోరిన పరిస్థితి మారలేదు. సభలో నినాదాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు పరిస్థితి దృష్టిలో ఉంచుకొని చైర్మన్ సభను గురువారం నుండి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంఘటనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల లడ్డు వివాదం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సమయంలో శాసన మండలిలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. మీ దివ్య, రవి రిపోర్ట్స్.